ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆర్థిక శాఖ నుండి ఒక అద్భుతమైన తీపి కబురు అందింది. ఎంతో కాలంగా తమకు రావాల్సిన బకాయిల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న వృద్ధాప్య పెన్షనర్ల నిరీక్షణకు తెరపడనుంది. మే నెల 1వ తేదీన ఈ బకాయిల చెల్లింపులు నేరుగా వారి ఖాతాల్లోకి జమ అవుతాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి వివిధ సాంకేతిక కారణాలు మరియు పరిపాలనాపరమైన కారణాల వల్ల గతంలో నిలిచిపోయిన సుమారు 35,000 మంది పెన్షనర్ల పెండింగ్ బిల్లులను మే 1వ తేదీన ఒకే విడతలో చెల్లించే దిశగా రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ 35,000 మంది లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు జిల్లాల్లో ఉండి గతంలో నిధుల కొరత లేదా ఇతర కారణాల వల్ల తమకు రావాల్సిన మొత్తాన్ని అందుకోలేకపోయారు. వారందరికీ ఇది ఒక గొప్ప శుభపరిణామం. రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వం అలుపెరగని పోరాటం చేస్తుంది. ముఖ్యంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఈ సంఘం ప్రతినిధులు నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూ పెండింగ్ బిల్లుల విడుదలకు కృషి చేస్తున్నారు. పెన్షనర్ల ఆర్థిక భద్రత విషయంలో జేఏసీ నాయకత్వం తీసుకున్న చొరవ వల్లనే నేడు ఈ సంచలన ప్రకటన వెలువడిందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం బకాయిల చెల్లింపులే కాకుండా ఉద్యోగుల ఆత్మగౌరవం మరియు వారి హక్కుల సాధన కోసం జేఏసీ అమరావతి నాయకత్వం భవిష్యత్తులో కూడా నిరంతరం కృషి చేస్తామని ప్రకటించడం ఉద్యోగ లోకంలో కొత్త ఉత్సవాన్ని నింపింది. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే 2018 జూలై నెలకు సంబంధించిన డిఏ మరియు డిఆర్ అరియర్స్. ఈ అరియర్స్ చెల్లింపుల్లో గత కొన్నేళ్లుగా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ చిక్కుముడులను తొలగించి పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు న్యాయం చేయడంలో ఏపీ జేఏసీ అమరావతి కీలక పాత్ర పోషించింది. 2018 నుండి పెండింగ్లో ఉన్న ఈ బకాయిలు వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు వైద్య ఖర్చులు మరియు ఇతర గృహ అవసరాల కోసం ఎంతో అవసరం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి సమర్థవంతంగా తీసుకెళ్లడం వల్లే ఇప్పుడు నిధులు విడుదలకు మార్గం సుగమమైంది. ఇక గత కాలంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే 2025 నాటికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఆమోదం పొందిన బిల్లులు కూడా చాలా వరకు చెల్లింపులు జరిగినప్పటికీ దురదృష్టవశాత్తు కొన్ని బిల్లులు సాంకేతిక లోపాల వల్ల రివర్టెడ్ అయ్యాయి. అంటే ఆమోదం పొందినా కూడా డబ్బులు అకౌంట్లో పడకుండా వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ సమస్యల వల్ల వేలాది మంది పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందారు. ఈ గందరగోళాన్ని గమనించిన ఆర్థిక శాఖ కార్యదర్శి గౌతమ్ గారు సానుకూలంగా స్పందించి ఈ అడ్డంకులన్నిటినీ తొలగించడమే కాకుండా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన 2018 డిఆర్ఎస్ బిల్లులపై కూడా స్పష్టత ఇచ్చారు. ఈ ఏప్రిల్ నెలాఖరులోపు సర్వీసు ఉద్యోగులందరికీ వారి డిఏ బకాయిలు క్రెడిట్ అవుతాయని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఇచ్చిన ఈ హామీతో అటు ప్రస్తుత విధుల్లో ఉన్న ఉద్యోగులకు, ఇటు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు ఒకేసారి మేలు జరగనుంది. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఉద్యోగులకు, మే 1వ తేదీ నాటికి పెన్షనర్లకు ఈ నిధులు అందుతాయని తెలియజేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఉద్యోగ కుటుంబాలకు ఈ బకాయిల విడుదల ఒక పెద్ద ఆర్థిక ఆసరాగా నిలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 35,000 మంది పెన్షనర్ల ఇళ్లలో వెలుగులు నిండనున్నాయి. ఏపీ జేఏసీ నాయకత్వం మరియు ప్రభుత్వం మధ్య జరిగిన ఈ చర్చల సారాంశం ప్రకారం ఇకపై కూడా పెండింగ్ బిల్లుల విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూస్తామని అధికారులు వెల్లడించడం ఒక సానుకూల పరిణామం. కాబట్టి పెన్షనర్లు ఎటువంటి ఆందోళన చెందకుండా మే 1వ తేదీన తమ ఖాతాలో జమ అయ్యే నగదు కోసం వేచి చూడవచ్చు. ఇది ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల చరిత్రలో ఒక ముఖ్యమైన మరియు సానుకూలమైన అడుగని చెప్పవచ్చు.